ఇండియన్ ఐటీ రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్. గ్లోబల్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, యాపిల్, వెల్స్ ఫార్గో, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్ఎస్బిసి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, బ్రాడ్రిడ్జ్, ఏడీపీ, జేపీ మోర్గాన్, నోవార్టిస్, డెలాయిట్ లాంటి దిగ్గజ సంస్థలన్నీ ఇక్కడే ఉన్నాయి. వీటితో పాటు 1500కు పైగా స్టార్టప్ సంస్థలు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ లోనే ఉన్న ఐటీ సంస్థల్లో 10 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వార్ వల్ల గ్యాస్ షార్టేజ్ ఏర్పడటంతో కమర్షియల్ గ్యాస్ దొరక్క రెస్టారెంట్లు, హోటళ్లు తాత్కాలికంగా మూసేస్తున్నారు. ఐటీ సంస్థల్లో వంట కోసం అవసరమైన ఎల్పీజీ సిలిండర్లు సరిపడా అందుబాటులో లేకపోవడంతో క్యాంటీన్లలో భోజన తయారీ పరిమితమవుతోంది. దీంతో రోజుకు వేలాది మంది ఉద్యోగులకు ఆహారం అందించే ఐటీ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాయి. తాత్కాలికంగా హైబ్రిడ్తో పాటు వర్క్ ఫ్రం హోం అనుమతులు ఇవ్వాలని కొన్ని కంపెనీల మేనేజ్మెంట్లు నిర్ణయించాయి. మనకి ఇండియా వైడ్ అయితే ఎలాంటి పాలసీ రాలేదు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అని. కానీ ఆల్రెడీ కంపెనీస్ ఇక్కడ హైబ్రిడ్ మోడల్లో నడుస్తున్నాయి. అంటే 2 నుంచి 4 రోజుల వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆల్రెడీ ఇస్తున్నారు కొన్ని కంపెనీస్లో. కొన్ని కంపెనీస్లో 4 రోజులు 5 రోజులు వెళ్ళాల్సి వస్తుంది ఇప్పటికైతే. ఇప్పుడు ఈ ఇరాన్ వార్ వల్ల మనకి ఎల్పిజి షార్టేజ్ అనేది స్టార్ట్ అయింది. కంపెనీస్లో కూడా అనౌన్స్ చేస్తున్నారు దట్ ఎల్పిజి వల్ల ఓన్లీ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది అని. అండ్ రెస్టారెంట్స్ ఆల్రెడీ ఆర్ టేకింగ్ అ హిట్. మనకి బెంగళూరులో, చెన్నైలో కానీ అది ఇట్స్ ఎవిడెంట్. కానీ ఇప్పుడు మన హైదరాబాద్లో అయితే ఇప్పటి వరకు అలాంటిది ఏవి నార్మ్స్ రాలేదు, ఎలాంటి పాలసీ పాస్ చేయలేదు. నాది హైబ్రిడ్. ఇప్పుడు అంటే మొన్న జరిగిన వార్ క్రైసిస్ వల్ల, ఇప్పుడు జరుగుతున్న వార్ క్రైసిస్ వల్ల మాకు హైబ్రిడ్ ఇచ్చారు. గ్యాస్ షార్టేజ్ ఉంది కదా. మామూలుగా నేను లంచ్ క్యాంటీన్లో చేస్తాను. ఇప్పుడు ఆ క్యాంటీన్ క్లోజ్ చేశారు. సో ఇంటి నుంచి లంచ్ తెచ్చుకోవడము, మోస్ట్లీ ఇంట్లోనే ఉండడము అవుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా తగ్గుతుంది కదా. సో అందుకు ఆఫీస్ వాళ్ళు ఏమన్నారంటే బెటర్ గో ఫర్ హైబ్రిడ్ వర్క్, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆఫీస్కి వస్తే సరిపోతుంది అన్నారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. ఇంధన వినియోగాన్ని తగ్గించాలని సూచిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. వర్క్ ఫ్రం హోం చేస్తే గ్యాస్ వినియోగం తగ్గుతుందంటున్నారు కంపెనీల ప్రతినిధులు. గ్యాస్ సరఫరా సమస్య కొనసాగితే మరిన్ని సంస్థలు కూడా వర్క్ ఫ్రం హోం అమలు చేసే అవకాశం ఉందంటున్నారు. బెంగళూరు, చెన్నై మాదిరిగా హైదరాబాద్ లో అంతగా సమస్య లేదంటున్నారు కంపెనీల ప్రతినిధులు. వార్ ఎఫెక్ట్ వల్ల మాకేం ఎఫెక్ట్ లేదు. గ్యాస్ ప్రాబ్లీ ఆల్ ఆఫ్ దాట్ ఈస్ దేర్ ఇస్ ద ఇష్యూ. బట్ ఫర్ us we are still working from office. We are actually coming back to offices. బెంగళూరు ఉద్యోగులకు ఇంటి నుంచే భోజనం తెచ్చుకోవాలని సూచించింది ఇన్ఫోసిస్. వర్క్ ఫ్రం హోమ్ తో డీజిల్, పెట్రోల్ తో పాటు గ్యాస్ కూడా ఆదా అవుతుందంటున్నారు ఎక్స్పర్ట్స్.